హాయ్ ఫ్రెండ్స్, మీ వంటల కక్కరీస్. ఈరోజు మా ఇంట్లో మాత్రం సండే స్పెషల్. మా అల్లుడు వెళ్ళి తలకూర తీసుకురావడానికి వెళ్ళాడు అబ్బాయి. చూడండి, తలకూర తీసుకొచ్చాడు. సన్నగా ముక్కలు కట్ చేయించుకున్నాడు. మంచిగా లేతగా తీసుకొచ్చాడు తలకూర. శుభ్రంగా నేను వాష్ చేస్తున్నాను. ఇదేమో బోటి తీసుకొచ్చాడు, బోటి పేగులు తీసుకొచ్చాడు. ఇదంతా శుభ్రంగా నేను దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసి మళ్ళీ ఏమో నీట్గా చేశాడు మా అల్లుడే కూర్చొని. ఒక్కొక్క పేగు నీట్గా తీసేశాడు అబ్బాయి. చాలా మంచిగా తెల్లగా చేసేసాడు. అక్కడ ఏమో పొయ్యి దగ్గర మాత్రం నేను తలకూర వండుతున్నాను, అన్నం వండుతున్నాను. చూడండి, ఇప్పుడు తలకూర కోసం నేను మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తగినన్ని ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకున్నాను. చూడండి, తలకూర మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. చాలా లేతగా ఉంది, చాలా బాగుంది. కూర మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఆ తల తీసుకున్నాక 4 వచ్చి కాళ్ళు కూడా తీసుకున్నారు. తలకూరకి ఏమో నేను కాళ్ళు కూడా మిక్సింగ్ కలిపేసాను. చూడండి, ఇప్పుడు నేను దినుసులన్నీ వేసి మసాలా పట్టిస్తున్నాను. పొడి మసాలా, చిన్న ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటున్నాను. దీంట్లో చూడండి, ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. పొడి మసాలా చేసిన జార్లోనే ఎండు కొబ్బరి సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈరోజు మాత్రం మా ఇంట్లో తల, కాళ్ళు 2 కూడా 4 కాళ్ళు ఒక తల అన్నీ కలిపి 1300 అయినాయి. అవన్నీ వేసి ఒకే దాంట్లో నేను వండేస్తున్నాను, వేరే వేరేగా లేకుండా. చూడండి, మసాలా అంతా రెడీ చేసుకున్నాను. కుక్కర్లో వచ్చి నేను నూనె వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మాత్రం 3 తీసుకొని మంచిగా కట్ చేసుకొని చేత్తో మంచిగా నలిపేశాను. చూడండి, ఒక గుప్పు నిండా వచ్చి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. హై మీద, లో మీద పెట్టుకుని మంచిగా మగ్గించుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలన్నీ. అల్లం పేస్టు, దాంట్లోని అల్లం చిన్నులపాయల పేస్ట్ 2 కూడా నేను మిక్సీ పట్టి పసుపు, నూనె, సాల్ట్ 3 కలుపుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్. చూడండి, ఎండు కొబ్బరి మసాలా, ఎండు కొబ్బరి మసాలా మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను తల ఒకటే వండుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ నాకు నచ్చలేదు. తల, కాళ్ళు 2 కలిపి మంచిగా వండేసాను. చూడండి, పసుపు వేసుకున్నాను, కారం వేసుకున్నాను. ఆ మసాలాలోనే మంచిగా హై మీద పెట్టి ఫ్రై చేసేస్తున్నాను. చూడండి, మీగడతో నేను పెరుగు వేసుకున్నాను. నా కూర ఒక్కొక్క స్టైల్గా వండుతాను. చూడండి, ఈ తలకూర మాత్రం బ్రహ్మాండంగా, పులుసు మాత్రం ఎంత బాగుందో, సూపర్గా ఉంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్టుగా వండేసాను నేను, అలా ఉంది. చూడండి, నేను చేసిన పొడి మసాలా వేసుకున్నాను. చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ పెట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చిన్న నిమ్మపండు అంతా నేను చింతపండు తీసుకుని గుజ్జు తీసుకున్నాను. ఆ గుజ్జు కూడా వేసుకున్నాను, చింతపండు గుజ్జు. చూడండి, తల, కాళ్ళు వేసుకుంటున్నాను. 4 కాళ్ళు ఒక తల. చూడండి, మా అల్లుడు పాపం చూసి తీసుకొచ్చాడు అబ్బాయి. లేతగా కావాలయ్యా, ముదురుగా ఉంటే బాగుండదు అన్నాను. అందుకోసం లేతదే తీసుకున్నాడు తలకూర.
అక్కడ చేసేటప్పుడు మా అమ్మ వెళ్ళింది, ఈగలు వస్తున్నాయి అని కొంచెం అమ్మ ఇబ్బంది పడింది. నేను అన్నాను, మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా కానీ ఈగలు లేకుండా ఏముండదు కదమ్మా అన్నాను. చూడండి, ముక్కలన్నీ మంచిగా మసాలాలు కలిపేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను పొడి మసాలాలన్నీ వేసుకుంటున్నాను. జీలకర్ర పౌడర్ వేసుకున్నాను, రాళ్ళు ఉప్పు, జీలకర్ర పౌడర్. హై మీద పెట్టి మంచిగా మగ్గించుకుంటున్నాను. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. మళ్ళీ తగినంత నేను కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం కలర్ఫుల్ కోసం నేను కారం వేసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి వేసుకున్నాను, బారు పచ్చిమిర్చి. కింద పైన మంచిగా 4 వైపులు కూడా కలబెట్టేస్తున్నాను. అలా 4 వైపులు కూడా మంచిగా కలబెట్టేస్తే మసాలా అన్నిటికీ ముక్కలకి పట్టేసి కింద అడుగు పట్టకుండా బాగుంటుంది. తగినంత వాటర్ వేసుకున్నాను పులుసు కోసం. తలకూరకి, కాళ్ళకి మామూలుగా గ్రేవీ మాత్రం పులుసు పలసగా ఉంటేనే అప్పుడు మనకి రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, బ్రెయిన్ మాత్రం ఒక మీడియం సైజులో వచ్చింది. మంచిగా ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఫస్ట్ మాత్రం విజిల్ పెట్టకూడదు, మూత పెట్టినాక విజిల్ పెట్టాలా. చూడండి, హై మీద లో మీద పెట్టుకుని వండుతున్నాను. చూడండి, ఒక 4 విజిల్లు పెట్టేశాను. హై మీద పెట్టకుండా లో మీదే 4 విజిల్లు పెట్టాను. అస్సలు నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టుగా ఉంది. కూర మాత్రం భలే బాగుంది. చూడండి ఎలా ఉందో, చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. నేను ఎలా వండానో అలాగే వండండి, చాలా బాగుంటుంది. వేడి రైస్ వేసుకొని పల్సంగా పులుసు కలుపుకొని ముక్కలు నంచుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇంకా బక్రీద్ పండగకి మంచి సూపర్ వీడియో వచ్చింది మీకు. బక్రీద్ వీడియో తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేస్తుండండి. నా ఛానల్కి చాలా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక కర్రీస్. చూడండి, ఇప్పుడు నేను పులుసు మాత్రం వేస్తున్నాను. ముక్కలు కొంచెం తక్కువ వేసి పులుసు వేసుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ ఏమో ముక్కలు వద్దు నాకు పులుసు వేయమనింది, అందుకోసం నేను పులుసు వేస్తున్నాను. ముక్కలు తగ్గించేసాను. చూడండి, ఆల్రెడీ ఒక గిన్నెలో ఆల్రెడీ నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే ఎప్పుడైనా అమ్మాయి అడిగితే తినిద్దని. ఈ కూర మాత్రం వేరే వాళ్ళకి వేస్తున్నాను ఒక గిన్నెలో. ముక్కలు మాత్రం మెత్తంగా ఉడికిపోయినాయి. అసలు ఎంత బాగా ఉడికిపోయినాయో. బక్రీద్కి మాత్రం సూపర్ వీడియో వచ్చింది. నా వీడియో మాత్రం వచ్చినప్పుడు చూసి తప్పకుండా కామెంట్ పెట్టండి. మీ కామెంట్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాను. మీ వంటలక్క కర్రీస్.